బామ్మ మంగళూరు బన్ రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ వంట ఏంటి? ఉప్పు సారు. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు, నానపెట్టిన బొబ్బర్లు, కరివేపాకు, నిమ్మకాయ ముక్కలు, ఉల్లిపాయల ముక్కలు, ఉప్పు, నానపెట్టిన శనగలు, నానపెట్టిన ఉలువలు, తోటకూర, సొయ్యకూర, పొనగంటి కూర, చింతపండు రసం. ఏంటి బామ్మ ఇన్ని ఇంగ్రీడియంట్సా? అన్ని వేయడానికి చాలా బాగుంటుందమ్మా. ఇది చూడడానికి అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా బాగుంటుందా? చాలా బాగుంటుంది. తర్వాత చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఆకుకూరలన్నీ వేస్తాం కదా, అంటే తోటకూర, ఇది పాలకూరను వేయవచ్చు కానీ కొద్దిగా వేయాలా. సొయ్యకూర, పాలకూర, పొనగంటి కూర. ఓకే, అంటే మనం 3 ఆకుకూరలు తీసుకున్నాము. సొయ్యకూర, తోటకూర, పొనగంటి కూర. ఓకే ఓకే, అన్ని ఆకుకూరలు వేసుకోవచ్చు. సరే, మీరు కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. బాగుంటుందండి, చాలా బాగుంటుందంటే నమ్మకంతో మా బామ్మ చెప్పింది. చేయబోతున్నారు ఇప్పుడు. ముందుగా ఏం చేయాలి? ఇవన్నీ వేసేయాలమ్మా. స్టవ్ ఆన్ చేద్దాం ముందు. స్టవ్ ఆన్ చేసాం, కుక్కర్ పెట్టేసాం. కొద్దిగా నీళ్ళమ్మా, వాటర్. ఫస్ట్ నీళ్ళు వేసేస్తాం. కుక్కర్లో వాటర్ పోస్తున్నాం. చాలు. ఓకే, ఇది బాగానే వాటర్ పోసాం మనం. చారుకి కావాలా కదా. ఓకే ఓకే. ఇదేంటి నానబెట్టిన బొబ్బర్లు కదా. ఓకే, ఎన్ని అవర్స్ ముందు నానబెట్టాలి ఇది? రాత్రి నానబెట్టిన. ఓకే, నానబెట్టిన బొబ్బర్లు వేసాం వాటర్ వేసిన తర్వాత. ఇది ఉలువలమ్మా. ఓకే, నానబెట్టిన ఉలవలు కదా. ఇది కూడా నైటే నానబెట్టుకుంటాం. ఓకే, నానబెట్టిన ఉలవలు వేసాం. శనగలమ్మా. ఓకే, నానబెట్టిన శనగలు కూడా వేసేసాం. అంటే సోయా సీడ్స్ ఉంటుంది కదా, అది వేయచ్చు. తర్వాత ఇది వేయచ్చు. పెసలు ఉంటుంది కదా, అది వేయచ్చు. ఓకే, తర్వాత ఇది వేసేయాలమ్మా. ఆకుకూరలు 3 రకాల ఆకుకూరలు మనం ఇందులో వేసేస్తున్నాం. కొద్దిగా ఉప్పు, సాల్ట్. ఇదిగో ఇంకొద్దిగా నీళ్ళమ్మా. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేయాలి. ఓకే ఓకే, అంటే తక్కువగా అనిపించాయి అనమాట మీకు. చాలా. ఇప్పుడు 2 విజిల్స్ రావాలా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత ఏం చేయాలి? స్టీమ్ పోనిమా. స్టీమ్ పోయే వరకు కొంచెం ఆగుతాం. ఓకే, అంటే స్టీమ్ పోయేంత వరకు మనం వెయిట్ చేద్దాం. చేయాలి. ఓకే, వెయిట్ చేద్దాం. ఆవిరి పోయి ఉంటుందేమో. ఓపెన్ చేద్దాం అయితే. ఓపెన్ చేద్దామా. ఓకే, ఓపెన్ చేయండి. ఉడికిపోయిందా? ఉడికిపోయిందమ్మా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ నీళ్లు వార్ చేసేయాలమ్మా. ఓకే, ఇది చారు అన్నమాట. ఇప్పుడు ఇలాగ ఉన్నది కదా, ఉడికింది కదా, ఆ నీళ్ళు తీసేసినాం కదా, అది చారు కోసము. ఓకే, తర్వాత ఇది కొద్దిగా తీసుకోవాలమ్మా, పచ్చడి చేయాలా. ఇది దీంట్లో కొంచెం తీసుకుందామా అయితే. దీనిలోకి తీసుకుందాం. ఓకే, అంత కలిపేసేమా ఒకసారి, బాగా కలిపేసి. ఇంకా కొద్ది చాలమ్మా. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఇంత కొంచెం పక్కన తీసుకొని పెట్టుకుంటున్నాం పచ్చడికి కదా. కొద్దిగా ఆయిల్ వేసేసి, ఎక్కువ అవసరం లేదు ఆయిల్. ఓకే ఓకే, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాం. కొద్దిగా ఆవాలు వేస్తాము. ఓకే, ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసాం. ఆవాలు, జీలకర్ర, ఈ మినుములు, గుండు మినపప్పు, తర్వాత ఎండుమిర్చి. ఓకే, కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా వేసేయచ్చు ఉల్లిపాయలు. మినపప్పు లైట్ బ్రౌన్కి వచ్చిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తాం. ఈ ఉల్లిపాయలు మిగిలింది కదా, ఇందులో వేసేయాలి చారు దానికి. ఓకే, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు మనం పక్కన చారులో పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసాం. అంటే ఒక వంటలో 3 రకాలు అయిపోతుంది. పచ్చడి అవుతుంది, చారు అయిపోతుంది, కూర అవుతుంది. ఆకుకూరలు వేసేస్తామా. వేసేద్దామా? వేసేయండి. ముందుగా మనం ఉడికించి పెట్టుకుని ఆకుకూరలు అన్నీ అందులో వేసేస్తాం. ఆల్రెడీ ఉప్పు వేసే ఉన్నది, ఉప్పు వేసే అవసరం లేదు.
కావాలంటే పచ్చి కొబ్బరి లాస్ట్లో వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బాగా ఇది ఉడికే ఉన్నది కదా, అంత ఉప్పు కూడా వేయాల్సిన అవసరం కూడా లేదు. అవసరం లేదు. కొద్దిగా లాస్ట్లో కొంచెం నిమ్మకాయ రసం. ఓకే, నిమ్మకాయ రసం పిండామన్నమాట. అంతేనమ్మా, అయిపోయింది కూర. మరి చింతపండు పులుసు? ఇప్పుడు పచ్చడి చూపెడతాను. ఓకే, కర్రీ అయిపోయినట్టేనా? కర్రీ అయిపోయినట్టే, పక్కకి పెట్టేసేయమ్మా. కూర అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ పచ్చడి అమ్మా. ఇప్పుడు ఈ చారుది తీసుకోవాలమ్మా. ఓకే, పక్కన మనం చారు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. చింతపండు జ్యూస్ అమ్మా. ఓకే, చింతపండు పులుసు కూడా అందులో వేసేయాలి. కొంచెం పులుపు కోసం. మళ్ళీ కరివేపాకు, కొంచెం కరివేపాకు స్మెల్ బాగుంటుంది కదా. కరివేపాకు, పచ్చి కరివేపాకే, పచ్చిదేనమ్మా. చట్నీ ఇది ఉన్నది కదా, ఇది నువ్వు పెట్టుకోవాలా, మిక్సీలో వేసుకోవాలా. ఉడికిన దాని నుంచి మనం కొంచెం తీసుకొని ఏం వేయాలి? అందులో ఉప్పు ఇంకొంచెం పడుతుందేమో చూసుకొని ఉప్పు, ఇది వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేయించాలా? ఇవన్నీ వేయించుకొని దీంతో పాటు మనం మిక్సీలో పట్టేస్తే అయిపోయినట్టేమ్మా. పచ్చడి అయిపోయినట్టు. చింతపండును వేసుకోవాలా, చింతపండు నీళ్ళు. ఓకే, ఇప్పుడు మనం పచ్చడి చేయాలమ్మా. నేను చేసి తెచ్చినాను, ఇంట్లో నుంచే చేసి తెచ్చినాను. ఉంటుంది అంటే ఇవన్నీ మనం ఇలా చేస్తే ఇలా తయారైపోతుంది అన్నమాట పచ్చడి. ఉప్పు చారు, పచ్చడి, కూర తయారైపోయాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఉప్పు చారు కావలసిన పదార్థాలు: మినప్పప్పు, చింతపండు పులుసు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, ఎండుమిరప, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నిమ్మకాయ ముక్కలు, నూనె, ఉప్పు, నల్ల మిరియాలు, నానబెట్టిన శనగలు, నానబెట్టిన ఉలవలు, నానబెట్టిన అలసందలు, తరిగిన సోయా ఆకు, తోటకూర, పొనగంటి కూర. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నీళ్లు పోసి నానబెట్టిన బొబ్బర్లు, ఉలవలు, శనగలు వేసి 3 రకాల ఆకుకూరల తురుము వేసి తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చిన తరువాత కుక్కర్ మూత తీసి అందులో ఉన్న నీళ్లను ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉడికించిన ఆకుకూరను కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తరువాత కుక్కర్లో ఉడికించిన ఆకుకూరల్ని అందులో వేసి బాగా కలిపి నిమ్మరసం కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్లో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చారులో ఉల్లిపాయ ముక్కలు, చింతపండు పులుసు, కరివేపాకు వేసి కలిపి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, ఉప్పు చారు రెడీ. అలాగే కుక్కర్లో ఉడికించిన ఆకుకూరలను కొద్దిగా తీసుకొని అందులో ఉప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొత్తిమీర, మిరియాలు, జీలకర్ర వేసి వేయించి గ్రైండ్ చేసి పచ్చడిలా చేసుకొని పెట్టుకోవాలి.